అన్యోన్య బాంధవ్యం ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో అది నడిపేటువంటి గోశాలలో గోవుల దుస్థితి ఎలా ఉంది అంటే మీరు చూడండి. చనిపోయినటువంటి ఆవులు ఎన్ని ఉన్నాయో మచ్చుకు కొన్ని మాత్రమే గత 3 నెలలుగా అత్యంత పవిత్రమైనటువంటి దేశవాళీ ఆవుల యొక్క పరిస్థితి ఇదంతా కూడా మన గోశాలలో జరిగినటువంటి దుస్థితి. భగవంతునితో సమానమైనటువంటి గోవులకు పట్టినటువంటి గతి. మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవి మా పరిశోధనలో దొరికినటువంటివి మాత్రమే. ఇవి కాకుండా ఎన్నో ఆవులు మరణించినాయి. దిక్కుమొక్కు లేకుండా వాటిల్ని కనీసం పోస్ట్ మార్టం చేయకుండా ఎందుకు చచ్చిపోయినాయో అనేటువంటి విషయాలను కూడా మరుగున పరిచి దాదాపు ఈ 3 నెలల్లో దాదాపు 100కు పైగా దేశవాళీ ఆవులు మరణించినాయి. ఈ మహాపాతకం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల పర్యవేక్షణ లేకుండా ఈ రాష్ట్ర అధినేతలకు ఊడిగం చేయడానికే వీళ్ల పాలనంతా కూడా సరిపోవటంతో అక్కడ పర్యవేక్షణ అధికారే లేకుండా పోవటం కారణంగా ఓ డిఎఫ్ఓ స్థాయి ఫారెస్ట్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించినారు గోశాలకి. ఆ గోశాలకు నియమించినటువంటి అధికారికి గోవుల పరిరక్షణకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు. ఈ రకంగా ఇంత దారుణాలు జరుగుతున్నాయి. వీట్ల మీద వెంటనే విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత దారుణం ఈ కొండ మీద ఈ పరిపాలకుల యొక్క దాస్తీకానికి అత్యంత పవిత్రమైనటువంటి మన తల్లి కంటే కూడా గొప్పదైనటువంటి అమ్మ గోమాతకు జరుగుతున్నటువంటి ఘోరం ఇది. సనాతన వైదిక సంస్కృతి సాంప్రదాయాలలో గోవుకున్నటువంటి స్థానం అపూర్వమైనటువంటిది. వేదభారతి గో విజ్ఞానానికి గోవుపై ఆధారిత వ్యవసాయానికి పెద్దపీట వేసింది. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణకు ఆవు పేడతోనే అలకాలని మన పెద్దలు చెప్పినారు. ఆవు పేడ వల్ల విష క్రిమికీటకాదులు దూరమవుతాయి, పవిత్రత సిద్ధిస్తుంది. గోమూత్రం ఆరోగ్యప్రదాయకం. గృహాదులు నిర్మించుకున్న పండుగ పబ్బాలు జరుపుకున్న ఆ ప్రాంతంలో గోవు తన దూడతో గ్రాసాన్ని తింటేనే ఆ గృహమంతా పావనమైపోతుంది అన్నటువంటి భావన మన హిందువులది. సకల దేవతా స్వరూపమైన గోవు తల్లితో సమానమైనటువంటిది. అందుకే తల్లిపాలు అందని పసిపిల్లలకు అమృతం గోక్షీరం. వేదం గోవు యజమాని పట్ల చాలా వాత్సల్యంతో ఉంటుందని తెలియచేసింది కూడా. ఇంతగా గోవు పట్ల సనాతన ధర్మం మనకు బోధిస్తున్నది. గోవు యజమాని కుటుంబంలో ఎవరికైనా కూడా అనారోగ్యం సంభవిస్తుంది అంటే ముందుగానే తెలుసుకొని ఆ గోవు అడవుల్లో వనమూలికల్ని తృణాల్ని తిని ఆ మూలికల ద్వారా నాణ్యమైనటువంటి ఆరోగ్యానికి ఆ ఇంటికంతా కూడా అందజేస్తుంది అన్నది చారిత్రక పరిశోధనల వలన హిందూ ధర్మం యొక్క నమ్మకంగా అది అందరి విశ్వాసంగా భాసిల్లుతున్నది. అంతటి ఉన్నతోన్నతమైనటువంటి స్థానమున్న మన భారతావని సంస్కృతిలో స్థానం సంపాదించుకున్నటువంటి గోవు యొక్క దుస్థితి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. నైతికంగా మీకు మాట్లాడే హక్కు లేదు. హిందూ ధర్మాన్ని కాలరాయాలని చూసిన వ్యక్తుల్లో నువ్వు నీ నాయకుడు ఇద్దరు ఉన్నారు. మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, మీ కుటుంబాల్లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. హైందవ సంప్రదాయాన్ని మీరు పాటిస్తా ఉన్నారా? హిందూ ధర్మ ప్రచారం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం, సనాతన ఆచారాల ప్రకారం మీ కుటుంబంలో జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? కానీ
మీరు మాత్రం ఇవాళ మీడియా ముందుకు వచ్చి మా ప్రభుత్వాన్ని, మా నాయకుడిని, మా ముఖ్యమంత్రి గారిని విమర్శించడానికి, అందులో ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం జరిగే రోజు 5 సంవత్సరాల్లో ఒంటిమిట్ట కోదండరామస్వామి యొక్క ఆలయంలో కళ్యాణం జరిగితే ఎన్ని దఫాలు వచ్చాడు మీ నాయకుడు? విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పండుగ శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణం, కోదండరామస్వామి కళ్యాణం జరిగేది ప్రభుత్వ నిబంధనల్లో, ఆచారాల్లో ఒంటిమిట్టలో. సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పవిత్రమైనటువంటి పట్టు వస్త్రాలను ఇచ్చారా? ముత్యాల తలంబరాల్ని మీరు ఇవ్వగలిగారా? లేదే.